తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతుల రుణమాఫీ దాదాపు పూర్తయింది. ఈ పథకానికి సంబంధించిన ఆఖరి విడత నిధులు 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 35.3 లక్షల మంది రైతులు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందగా ప్రభుత్వం మొత్తంగా 16,374 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1,00,000 లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా దాదాపు 17,000 కోట్లను 4 ఏళ్ల వ్యవధిలో 4 విడతలుగా బ్యాంకులకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. తొలి ఏడాది 4,250 కోట్లు ఒకేసారి విడుదల చేసింది. పెద్ద మొత్తం కావడం, నిధుల సమీకరణ ఇబ్బందుల దృష్ట్యా రెండో ఏడాది, మూడో ఏడాదిలో నిధులను 2 భాగాలుగా చెల్లించింది. దీంతో ఈ పథకం అమల్లో కొంత గందరగోళం తలెత్తింది. బ్యాంకులకు నిధులు చేరడం ఆలస్యమైంది. కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేశారు కూడా. వీటన్నిటి నేపథ్యంలో విపక్షాలు సైతం రుణమాఫీ అంశంపై విరుచుకుపడ్డాయి. ఇటీవల కాగ్ తమ నివేదికలో రుణమాఫీ పథకం అమలు తీరును ప్రధానంగా ప్రస్తావించింది కూడా. ఈ నేపథ్యంలో మొత్తంగా సుమారు 36 లక్షల మంది రైతులకు చెందిన 17,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది చెల్లింపుల సమయంలో పలువురు బోగస్ రుణాలు, రెండేసి ఖాతాలున్న రైతులను లబ్ధిదారుల నుంచి తొలగించారు. దాంతో రుణమాఫీ మొత్తం 16,374 కోట్లుగా ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అందులో గతేడాది వరకు చెల్లించిన 12,374 కోట్లు పోగా మిగతా 4,000 కోట్లను తాజాగా విడుదల చేశారు. మొత్తంగా 35.3 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది. బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసింది. చివరి విడత రుణమాఫీ నిధులకు సంబంధించిన ఉత్తర్వుల్లో గతానికి భిన్నంగా ఈసారి ఎస్సీ/ఎస్టీ నిధుల వాటాను ప్రత్యేకంగా చూపించారు. ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో భాగంగా వారికి కేటాయించే నిధులను పారదర్శకంగా వెల్లడించేందుకు ఈ వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. మొత్తం 4,000 కోట్లలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి 656.62 కోట్లు, ఎస్టీ నిధి నుంచి 385.90 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రుణమాఫీ ఆఖరి వాయిదా చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లను అప్పుగా తెచ్చింది.